తీసుకుంటూ అందా లోపల అసలు మామూలుగా లేదు. డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే అద్దరిపోయింది ఇది కదా. అరే వద్దులేరా 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 టౌన్లో పోతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు నేను కృప మా అక్క వాళ్ళతో కలిసి ఒక షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఏం కొనబోతున్నాం అనేది వీడియోలో చూసేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసండి. ఈ వాతావరణం అయితే ఏం అర్థం కావట్లేదండి. మా నెల్లూరులో ఎప్పుడు ఎండ కాస్తుంది, ఎప్పుడు వాన వస్తుందో కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు బాగా ఎండ కాసిందండి, అంతలాగే సన్న చినుకులు అయితే పడతా ఉన్నాయి. ఎప్పుడు వాన వస్తుంది, ఎప్పుడు ఎండ కాస్తుందో కూడా ఏం అర్థం కావటం పోయింది. మా నెల్లూరు పరిస్థితి అట్లా ఉందన్నమాట. మేమైతే బయలుదేరేసినామండి. అబ్బా, ఈ దారిని పోతా ఉంటే ఇక్కడ సముద్రపు చేపలు రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుంది, అంత బాగుంటాయి. కాకుంటే ఇప్పుడు కరెక్ట్ ఏం కాదు కాబట్టి మా అక్క వాళ్ళు ముందెళ్ళిపోన్నారు మాకంటే ముందు వస్తువులు కొనడానికి. మేము వెనకకి వెళ్తా ఉన్నాము. ఏం వస్తువులు కొనుతారో చూడాలి మరి. తిరిగి తిరిగి లాస్ట్కి ఒక షాప్కి వచ్చి మంచాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఏమన్నారా? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అన్ని కొనాలనుకున్నారు. లాస్ట్కి మంచమే. ఇంకేం తీసుకురా? ఫోన్ కొనాలి ఇప్పుడు మళ్ళీ. ఆడవాళ్ళతో వస్తే షాప్ ఇలాంటి వస్తువులు కొనాలన్నా కానీ తలకాయ నొప్పి. రేట్లే తడగతా. ఆయనేమో 15,000 చెప్తున్నాడు డబుల్ కట్ మంచం. వీళ్ళు అడగతా ఉన్నారు, మరి ఎంతకి తగ్గద్దో బేరం తెలియదు. ఫైనల్గా అయితే రేట్ అయితే కుదిరిందండి. తిరిగే బాధ్యత తప్పిపోయింది. మా అత్త వాళ్ళ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్, బీరువా తెచ్చాం కదా, అది తెచ్చింది కూడా ఈ షాప్లోనే. ఆ రోజు మేము ఊరు రాలేదు. అదిగో ఆయన అది కొనుక్కొచ్చింది, తీసుకొచ్చాడు అన్న ఇక్కడ అనమాట. చూద్దాం ఏం కొన్నాం అనేది ఇక్కడ. ఇటు సైడ్ సిరి హాల్ అండి. ఇది మునుమూడు సెంటర్ షాప్ వచ్చి ఇది చూసారు కదా. మదీనాపల్లి ఏది కావాలన్నా ప్రతిదీ ఏది కావాలన్నా చెప్పాలి. మా ఊర్లో సగం ఈ షాపులో వస్తువులే ఉన్నాయంట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే. మా అత్త వాళ్ళు తీసుకుంది కూడా ఇక్కడేనంట. తీసుకుంటూ అందా ఇల్లు కట్టుకో ముందు, తర్వాత తీసుకుందాం. బాగుంది ఇది. అంటే ఇప్పుడు మాకున్న ఇంట్లో ఇలాంటి బీరువా అయితే సరిపోద్ది. ఇప్పుడు అద్దానికి ఒక ప్లేస్, వీటికి ఒక ప్లేస్, అక్కడ అన్ని ఒక దాంట్లో ఒక ప్లేస్ ఈజీగా ఉంటుందా? బీరువా నుంచి నగలు తీసుకుంటూ ఇక్కడ చూసుకుని సర్దుకోలేదు. లోపల అసలు మామూలుగా లేదు. డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే అద్దరిపోయింది ఇది కదా.
లోపల ఇవన్నీ మొత్తం డ్రెస్సింగ్ టేబుల్సే భలే ఉన్నాయి. ముందు ఇల్లు కట్టుకోమ్మాయి, అట్టే తీసుకుందాం. ఫైనల్గా తిరిగి ఒక షాప్లో వచ్చి ఒక మంచాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. ఇంకా ఏమక్క, ఇంకా కూలర్ తీసుకోవాలంటే కావాలంటే కూలర్ వద్దు, ఈ మంచం చాలు, అప్పటికి ఇక్కడికే డబ్బులు అయిపోయినాయి అనేది మా అక్క. ఈ మంచం రేట్ వచ్చి మాకు 13,000 అయితే పడిందండి. ఈ రేటు వర్త్ అంటారా కాదంటారా అనేది కామెంట్ చేయండి. అలాగే ఇంకొక విషయం, క్వాలిటీ మాత్రం మంచం అదిరిపోయింది. ఇంకోటి నేను ఆశ్చర్యపడింది ఏంటంటే, ఈ షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పారు మా అత్త వాళ్ళకి వస్తువులు తీసుకొచ్చింది ఇక్కడి నుంచేనంట. అదిగో సేమ్ బీరువా మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అలాగే డైనింగ్ టేబుల్ కాదండి, డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడి నుంచే కొన్నారంట మా అత్త వాళ్ళు. మా అత్త వాళ్ళే అనుకున్నాను. మా ఊర్లో సగం మంది ఈ అంగట్లో ఉన్న వస్తువులే వాడుతున్నారంట షాప్ కల్లా అని చెప్పాడు. అలాగే ఇక్కడ ఆటో తీసుకొచ్చిన ఆటో గల్లతను కూడా అదే చెప్పాడు. మా ఊర్లో సగం వస్తువులు ఈ అంగట్లో నుంచే కొనుక్కెళ్ళారు అని చెప్పారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అరే ఇంత దూరం తీసుకొచ్చారు మా వాళ్ళని. వస్తువులు మాత్రం చెప్పాలంటే క్వాలిటీ పరంగా కానీ అలాగే మోడల్ పరంగా కానీ సూపర్గా ఉండేయండి. మాకైతే బాగా నచ్చినాయి. లోపల అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. మేము వాడేది సామ్సంగ్ ఫోన్ అండి, అల్ట్రా. కానీ ఇక్కడ మంచం మాత్రం ఐఫోను. చూడండి, మ్యాచ్ అవ్వలేదు. ఐఫోన్ మంచం అయితే మా అక్క వాళ్ళు కొన్నారు. మేము అన్నాం, అక్క మేము వాడే సామ్సంగ్ ఫోన్ అక్క, మీకు ఎందుకు ఐఫోన్ మంచం అంటే నవ్వుతుంది ఆ మాటతో మా అక్క. ఈరోజు మాత్రం మామూలుగా లేదండి, నెల్లూరు టౌన్ అంతా తిరిగేసినాము. మా అక్క వాళ్ళ అడ్రస్ అలాగే చెప్పారనమాట మాకు. అక్కడ ఉన్నామంటారు, అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండరు, మళ్ళీ ఇంకోది ఎక్కడ ఉన్నామంటారు, అక్కడికి వెళ్తే అక్కడ ఉండరు. టౌన్ అంతా తిప్పి లాస్ట్కి ఇదిగో ఇక్కడ దర్శనం ఇచ్చారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి డబుల్ కైట్ మంచం అయితే తీసుకున్నాము. ఈ మంచం వచ్చి ఒక లావుగా ఉన్న వాళ్ళు అయితే ఒక 2 పడతారు, సన్నగా బక్కగా ఉన్న వాళ్ళు మాత్రం 4 దాకా పడుకోవచ్చు అనమాట. పెద్ద మంచమేనండి. ఈ మంచం కాస్ట్ వచ్చి చెప్పాను కదా 13,000 రూపాయలు అయితే పడింది. ఈ రేటు వర్త్ అంటారా లేదంటారా అనేది కామెంట్ చేయండి. క్వాలిటీ పరంగా మాత్రం సూపర్గా ఉంది మంచం. ఈ సెంటర్ వచ్చి ఇదిగో తెలుసున్న వాళ్ళు తీసుకోండి, వచ్చి సిరి హాల్ దగ్గర అండి. ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాము. మా అల్లుడికి ఫోన్ కొనాలంట, వాడికి ఈవోలోనే కావాలంటండి ఫోను. అందుకని ఫోన్ చూడడానికి అయితే మొబైల్ షాప్కి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన మొబైల్ అయితే లేదండి. ఆ మొబైల్ వచ్చి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుందంట. ఇంక నా మాట చెప్పంగానే ఇంక చేసేది ఏం లేకుండా అక్కడి నుంచి వచ్చేసినామండి. వచ్చి ఏరే షాప్కి వెళ్ళి ఏరే మొబైల్ అయితే తీసుకున్నాడు. ఇంక వాడికి ఫోన్ కొనిచ్చేసి మేము ఇటు కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసినాం. నేను తీసుకోవాల్సిన వస్తువులు మా ఆయన తీసుకుంటున్నాడు, కానీ కొన్ని వస్తువులు తీసుకున్నాడు. దేనికి వేస్తున్నాయా? పట్టు పెడుతూ ఉండు. ఫోన్పే ఆడుంది, ఫోన్పే డబ్బా పెట్టు. ఇది నెల్లూరు మార్కెట్ అండి. ఆ సండే మార్కెట్ ఇది. అరకిలో చాలు. తీసుకో, ఇంకో తీసుకో, వేడుకో. అల్లమా 100 గ్రాములు, 4 కిలో 100. మాకు కావాల్సిన సరుకులు తీసుకొని ఇంటికైతే బయలుదేరేసినామండి. ఇంటికి వచ్చేటప్పటికి చాలా పొద్దుపోయింది. మా పిల్లలందరూ పడుకొని నిద్రపోతా ఉన్నారు. పిల్లలైతే నిద్రపోయారు, చాలా పొద్దుపోయింది. మేము ఇంటికి వచ్చి మంచి చెడ్డ చేసిన తర్వాత పిల్లలు తొందరగా నిద్రపోయారు. మా పిల్లలు వాళ్ళ నాన్నకు ఒక పని అయితే అప్పగించినారండి. ఎంత పొద్దుపోయినా ఈ పుస్తకాలకు మాత్రం అట్లేయమని. సరిపోయా? సరే, పుస్తకాలు వారికి వచ్చిన వారికే వెయ్యి. నోట్స్లు కొద్దులయ్యా, నోట్స్లు మళ్ళీ వేద్దాం. ఎన్ని నోట్స్లు? 1 2 3 4 5 6 నోట్స్లు.
ఏడకాలి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, టయానికి చేయాల్సిన బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. మన చిన్నతనంలో అయితే ఇలాగా పుస్తకాలకు అట్లేయడానికి ఇప్పుడు ఉన్న ఇలాంటి అయితే ఏమి లేవు కదండి. న్యూస్ పేపర్లతో అట్లేసేసేది, సినిమా పేపర్లతో అలాగే మంచి మంచి బొమ్మలు ఉండే పేపర్లు వేసి ఇలాగ పుస్తకాలకు అట్లేసుకొని వాటిని చూపిస్తూ పిల్లకాయల ముందర బిల్డప్ కొట్టేవాళ్ళమే. అలాంటిది ఇప్పుడు అంతా మారిపోయింది. కవర్ ఏదో అంతా కొత్తగా అంతా మారిపోయిందండి. నాకు తెలిసి అప్పుడు రోజులే బెస్ట్, ఇప్పుడున్న రోజుల కంటే అప్పుడు రోజులే సూపర్గా ఉండేది. చాలా ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అంతా మా పిల్లలు అనుకుంటారు కానీ మేము చిన్నతనంలోనే మేమే బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళకి అంత లేదండి. నాకు తెలిసి అంతా మారిపోయింది, అంతా చాలా మారిపోయింది. పుస్తకం భలే ఉంది బొమ్మ, పుస్తకం భలే ఉంది బొమ్మ. అయ్యో బొమ్మ, ఈ పక్కన బొమ్మ, ఇప్పుడు ఈ బొమ్మ. ఒకప్పుడైతే న్యూస్ పేపర్లతో చేసేది అంతే. అంతే అంతే. ఇదే విధంగా అన్ని పుస్తకాలకి అంటే ఈ రోల్స్ ఎంతవరకు వస్తాయో అంతవరకు మా ఆయన అయితే నీట్గా బుక్స్కి అయితే అప్లై చేస్తాడు. 10 లేసర్లకి పిల్లడికి సర్ప్రైజ్ ఆ పెద్ద అబ్బాయికి. కొంచెంగా తీసుకోయా, అంటే ఎక్కువగా తీసుకుంటుందా. పుస్తకాలన్నిటికీ అట్లయితే నీట్గా వేసేసాడు మా ఆయన. సరిపోయినాయా? సాల్వనుకున్నా నేను. పొద్దుటి కల్లా కొంచెం అనగతాయి అట్లా. అవునయ్యా. చాలా టైం అయింది. చూసారు కదండి, ఇది తెల్లారులేసి మా పెద్దోడికి ఏం చెప్పారంటే ఉదయం వేస్తారా ఇప్పుడు ఏదని చేయకట్లే అని చెప్పాను. నేను కృప ఇద్దరం కలిసి త్వరగా వేసేసినవాడి బుక్స్కి. తెల్లారులేసి వాడు షాక్ అవుతాడు, అవ్వక్ అయిపోతాడు. ఏంది నాయన ఎప్పుడు వేసేసారు నాయన అంటాడు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. పరిస్థితులు బాగలేవు, కొంచెం మెరుగుపడిన తర్వాత మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం ఖచ్చితంగా. బాయ్.